ఇట్ ఈస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టెప్పు. అది సినిమా మాత్రం ఇచ్చి పడేసినారా, నిజంగా చెప్పాలంటే నిజంగానే ఇచ్చి పడేసిన సినిమా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చాలా రోజుల తర్వాత మనం ఒక కొత్తగా చూసినాం, ఒక డిఫరెంట్గా చూసినాం. ఇది ఒక చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఒక హరీష్ శంకర్ గారి మన గతంలో మన గబ్బర్ సింగ్ ఎంత బ్లాక్ బస్టర్ కొట్టిందో మళ్ళీ ఈ సినిమా అంత బ్లాక్ బస్టర్ కొట్టింది. ఎందుకంటే ఆయన అక్కడ పొలిటికల్ ఉండి కూడా సినిమా కంప్లీట్ చేసి మళ్ళీ ఇటు చేసినంటే మన హరీష్ శంకర్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. అక్కడ పొలిటికల్ రాజకీయం చేసుకుంటా మళ్ళీ సినిమా రంగంలో కూడా ఇక్కడ చేసుకుంటా అంటే రెండు బ్యాలెన్స్ చేసుకుంటా సినిమా కంప్లీట్ చేసిండు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ కూడా అన్నారు మళ్ళీ రాబోయే సినిమాలో మళ్ళీ మంచి మంచి సినిమాలు తీస్తున్నాడు, బ్లాక్ బస్టర్ సినిమాలు తీస్తాడు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా ఇట్లా కాలర్ వేస్తాడు తీస్తాడని చెప్పిండు. ఈ సినిమా మాత్రం పవన్ కళ్యాణ్ కెరియర్లో ఇది బిగ్గెస్ట్ మూవీ. ముందుగా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇచ్చినందుకు హ్యాట్సాప్ సార్. గతంలో గబ్బర్ సింగ్ ఎంత బ్లాక్ బస్టర్ కొట్టిన మ్యూజిక్ మళ్ళీ అంత బాగా కొట్టిన మ్యూజిక్. ఇది ఒక కెరియర్లో మంచి హిట్ సినిమా అని చెప్పొచ్చు. శ్రీల యాక్టింగ్ కూడా బాగుంది, రావు రమేష్ యాక్టింగ్, ప్రతి ఒక్క ఆర్టిస్టు చాలా మంది కష్టపడ్డారు. ఒకటే చెప్తున్నా మాటల్లో చాలా బాగుందండి, అసలు సూపర్. పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ కానీ మ్యూజిక్ కానీ అసలు డైరెక్షన్ కానీ హీరోయిన్ స్కోర్ కానీ హీరోయిన్ యాక్టింగ్ కానీ అసలు చాలా బాగుంది, అన్ని రకాలు ఉన్నాయి. అంటే స్క్రీన్ టైం బాగానే ఉందండి. రాశిఖన్నా యాప్ట్ గా ఉంది, కరెక్ట్ గా ఉంది. ఆ టైం రాజకీయ గారి లెంగ్త్ కరెక్ట్ గానే ఉంది సినిమా. గబ్బర్ సింగ్ లా కామెడీ సాంగ్ ఉంది కదా, గబ్బర్ సింగ్ లా అంత్యాక్షరి సీన్ రిపీట్ చేశారు. ఆ టైప్ సీన్ రిపీట్ చేశారు కానీ సేమ్ అదే కాదు కానీ చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారి కామెడీ ఉంది. పవన్ కళ్యాణ్ గారి పంచ్ డైలాగ్స్ అవి బాగున్నాయండి. ఆ టైమింగ్ పొలిటికల్ డైలాగ్స్ ఏమి లేదండి, పొలిటికల్ డైలాగ్స్ ఏమి లేదు. అన్ని సినిమాలు అన్ని రిపీట్ చేసినట్టుగా ఉంది. తొలి ప్రేమ అది కూడా రిపీట్ చేశారు. సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి, అన్ని చాలా బాగుందండి. అసలు అసలు చాలా బాగా చేస్తారు. రీమిక్స్ కూడా ఆ సాంగ్ ని బ్యాక్గ్రౌండ్ స్కోర్ గా వెలే చేశారండి. ఉగాదికి మంచి సినిమా. ఉస్తాద్ భగత్ సింగ్ బాగుందన్న సినిమా. థియేటర్లో ఫ్యాన్స్ కోసం తీసిన సినిమా, కామన్ ఆడియన్స్ కోసం నేను చెప్పను. కామన్ ఆడియన్స్ ఎంతవరకు వైబ్ అవుతారనేది కూడా మనం చెప్పలేం. బట్ ఫ్యాన్స్ కోసం తీసిన సినిమా. ఫ్యాన్గా అయితే బాగా ఎంజాయ్ చేస్తాం, కామన్ ఆడియన్గా అయితే కొంచెం డిసప్పాయింట్ అవుతాం. సెకండ్ హాఫ్ ఏ బిట్ ల్యాగ్ ఉంటుంది. అండ్ తమనన్న మ్యూజిక్ అంత ఎఫెక్ట్ వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. ఎందుకంటే ఒక పక్కన దేవిశ్రీ ప్రసాద్ గారు ఏమో సింపుల్గా సూదింగ్గా మ్యూజిక్ ఇస్తుంటేనేమో దడదడ వాయించాడు లాస్ట్లో వచ్చి ఇంటర్వెల్లో. అది కొంచెం ఎందుకంటే ఈ రెండు వైపు సెట్ అవ్వలేదు. ఈయనొక స్టైల్ ఈయనొక స్టైల్ రెండు కలిపి ట్రై చేశారు, వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ వర్కౌట్ అవ్వలేదు. సాంగ్స్ బాగున్నాయి. అండ్ నా మనసే సాంగ్ బాగా వర్కౌట్ అయింది. పవన్ కళ్యాణ్ గారు డ్యాన్స్ చేయడం బాగుంది. అండ్ ఫ్యాన్స్ కోసం తీసిన సినిమాలో పొలిటికల్ స్టఫ్ కూడా ఉంది, పొలిటికల్ సెటరికల్ కంటెంట్ చాలా ఉంది. సో విలన్ పేరు నల్లనాగప్ప అని పెట్టారు కదా, అది జగనప్పో జలగప్పో అని పెట్టుంటే బాగుండేది అనిపించింది. సో అది కంటెంట్ అది ఒకటి ప్రాపర్గా పర్ఫెక్ట్గా ఉంటే పేర్లకి ఎఫెక్ట్ కరెక్ట్గా. ఎందుకంటే ఆంధ్రాని ఎంత నాశనం చేశాడో ఆయన మనందరికీ తెలుసు. సో మంచి నాయకుడు ఉంటే ఎలా ఉంటుంది అనేది బాగా చూపించారు సినిమాలో. సో ఓవరాల్గా ఫ్యాన్స్ కోసం తీసిన సినిమా, ఫ్యాన్స్ ఎంజాయ్ చేసే సినిమా. మూవీ చాలా బాగుంది. ఏం నచ్చింది నీకు మూవీలో? డైలాగ్స్ అండ్ ద డాన్స్ మూవ్స్. ఒక డైలాగ్ చెప్పు. ఉస్తాద్ భగత్ సింగ్ అదే తాలూకా అనే అనమనే ఒక డైలాగ్ ఐ లవ్డ్ ఇట్, చాలా బాగుంది అనమాట. సాంగ్స్ ఎస్, బీజిఎమ్స్ ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్కోర్ ఇవన్నీ చాలా బాగుంది అనమాట. ద డాన్స్ ఇవన్నీ స్లే అనమాట. హీ స్లేడ్. ఎస్ అవును చూడొచ్చు. అన్ని సీన్స్ నేనైతే ఎంజాయ్ చేశాను, మోస్ట్ ఆఫ్ ద కామెడీ వన్స్ అనమాట. డాన్స్ ఇట్ వాస్ స్లే, సూపర్ స్లే. నేను అంటే ఆ ఏజ్ 50 years ఉంటుంది అనమాట ఇక్కడ. సో అతను ఆ ఏజ్లో అట్లా డాన్స్ చేయడం అనేది నాకు చాలా కష్టం అనిపించింది. బట్ హీ ప్రూవ్డ్ మీ రాంగ్ అనమాట.